నీ పని నువ్వు చేసుకుంటూ ఎవ్వరికి నువ్వు ఇబ్బంది పెట్టకుండా నీ ఎదుగుదల, నీ ప్రయత్నం, నీ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నప్పుడు కూడాను ఈ ప్రపంచంలో జనాలకి నీతో ఉన్న ప్రాబ్లం ఏంటి? వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ లో క్వశ్చన్ ఏంటి? జనాలకి నీతో ఉన్న ప్రాబ్లం ఏంటి? నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నీ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నావు, బట్ జనాలకు నీతో వచ్చిన ప్రాబ్లం ఏంటి? క్వశ్చన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఆన్సర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మిత్రమా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పని నేను చేసుకుంటూ నా బ్రతికేదో నేను బ్రతుకుతుంటే జనాలకు వచ్చే ప్రాబ్లం ఏంటో నీకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆ జనాల్లో లేవు అన్నది. ఆ జనాల్లో నువ్వు లేకపోవడమే వాళ్ళకి ప్రాబ్లం అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలి అంటే జనాలకి నీ వల్ల ప్రాబ్లం అస్సలు లేదు. అసలు నీతో ప్రాబ్లం అసలు కానే కాదు. జనాలకు ఉన్న ప్రాబ్లం అంతా ఏంటి అంటే నీ ఎదుగుదల, నీ గౌరవం, నీ యొక్క ఔన్నత్యం, నీ యొక్క ఇంటెలిజెన్స్, నీ యొక్క ఛాలెంజెస్, నువ్వు సమస్యలు ఎదుర్కొనేటప్పుడు నీ యొక్క రెస్పాన్స్, నీ యొక్క మైండ్ సెట్, నీ వే ఆఫ్ లైఫ్ స్టైల్, ఇదంతా జనాలకి ప్రాబ్లం అనమాట. నువ్వు అసలు ప్రాబ్లం కానే కాదనమాట. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమొస్తుంది? అయ్యో, అదంతా నేను చేసుకుంటున్నాను కదా, వాళ్ళు కూడా అలా బ్రతకొచ్చు కదా నీ క్వశ్చన్ రావచ్చు. కానీ మిత్రమా, ఇక్కడున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక సైకలాజికలీ హ్యూమన్ మైండ్ సెట్. ఏం చెప్పబడింది అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ. కొంతకాలం క్రితం అంటే 50-60 years బ్యాక్ ఎక్కడ కూడాను విలేజెస్ లో కరెంట్ సప్లై ఉండేది కాదనమాట. చీకటి పడిన తర్వాత గ్రామం అంతా చీకటిగా ఉండేదన్నమాట. అప్పటి రోజుల్లో ఒక సిచ్యువేషన్ ఏం జరిగింది అంటే, ఒక గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి తన కొడుకు సిటీలో చదువుతున్నాడని చెప్పేసి కొడుకుని కాలేజ్ వరకు దిగబెట్టడానికి వెళ్ళాడనమాట. అక్కడ అనుకోకుండా ఆయన ఒక బ్యాటరీతో నడిచే ఒక బల్బు చూశాడనమాట. ఆ బల్బ్ ఏమో కొనుక్కున్నాడు, ఆయనేమో తెచ్చుకున్నాడు. అప్పటి వరకు చీకటి పడిన తర్వాత ఇలాగ వెలుతురు మనం తెచ్చుకోవచ్చు అన్నది ఊర్లో జనాలకి తెలియదు అనమాట. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అయ్యో, ఏంటి లైటు ఏంటి ఎలా వస్తుందని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు వాడు కూడా చెప్పాడు, లేదు ఇలా నేను వెళ్ళాను, సిటీలో ఇది దొరుకుతుంది, ఇది బాగుందని చెప్పాడు. వాడిలాగే మనం కూడా రాత్రి అయిన తర్వాత మనం కూడా వెలుగులో ఉండాలి. ఊర్లో ఉన్న మిగతా జనాలంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అందరము వెళ్దామా, ఒక్కొక్క లైట్ తెచ్చుకుందాం అనుకున్నారు. అయితే ఒకడన్నాడు, నేను రేపే వెళ్తాను అన్నాడు. పక్కన ఉన్నవాడు ఏమన్నాడు, సరే నువ్వు రేపు వెళ్తున్నావు కదా, నా కోసం కూడా ఒక లైట్ తెచ్చేసే అన్నాడు. ఇంకొకటి అన్నాడు, నా కోసం కూడా ఒక లైట్, నా కోసం కూడా ఒక లైట్. ఇలా జనాలు అంటూ పోయారనమాట. అప్పుడు ఊర్లోంచి బయలుదేరిన వాడు ఒక్కడే అయ్యాడు, అందరు మాత్రం చెప్పిన వాళ్ళు ఎక్కువయ్యారు. అయ్యో, నేను ఎంతమందికి తేలేనని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు ఏంటంటే, మన యొక్క ప్రాబ్లం ఇప్పుడు ఏంటి, వాడిలా మనం ఉండాలి కదా, వాడిలా మనం ఉండడానికి ఈ కష్టం అంతా ఎందుకు పడాలి, వాడింట్లో లైట్ ఆర్పిస్తే చాలు కదా, మనతో సమానంగా వాడు అయిపోతున్నాడు కదా, అప్పుడు అందరం ఒకేలా ఉన్నట్టు అవుతుంది కదా అని చెప్పేసి ఒకటి సజెషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచిస్తే ఏది ఈజీగా ఉంది? అందరూ సిటీకి వెళ్ళి ఒక్కొక్క బల్బు తెచ్చుకోవడం ఈజీనా, లేకపోతే వాడే ఇంట్లో ఉన్న బల్బు ఆర్పేయడం ఈజీయా? అందుకని చెప్పేసి జనాలు ఎప్పుడు కూడా ఈ ఈజీ ప్రాసెస్ ని ఎన్నుకుంటారనమాట. దాంట్లో నీ ప్రాబ్లం కాదు, ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం కాదు, ఆ వ్యక్తి ఇంట్లో వెలుగుతున్న వెలుగు ప్రాబ్లం జనాలకి. అందుకని చెప్పేసి ఈ జనాలు ఇబ్బంది పెడతారనమాట. ఈ సొసైటీ కోసం పట్టించుకునే టైం నువ్వు ఇవ్వకు. నీ కోసం మాత్రమే నువ్వు పనిచేయి, నీ స్కిల్స్ పెంచుకో, నీ డెవలప్మెంట్ వైపు మాత్రమే నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. నార్మల్ పర్సనాలిటీస్ అసలు నీకు పోటీ కానే కాదు మిత్రమా. సో గో అహెడ్. Thank you very much for your valuable time. Bharat Mata ki Jai.